నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షం అపార నష్టం మిగిల్చింది. ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ వర్షానికి చేతికొచ్చిన మొక్కజొన్న నేలవాలింది. పసుపు, నువ్వులు, ఎర్రజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి. ఉడకపెట్టి ఆరబెట్టిన పసుపు రంగు మారి ఎర్రగా మారడంతో ధరపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని, తడిసిన రంగు మారిన పంటలకు కనీస గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. గాలివానకు ఇక్కడ మొక్కజొన్న, అదేవిధంగా జొన్న, పసుపు, ఆయిల్ ఫామ్ చెట్లు కూడా మొత్తం ఒక సైడ్కు అంగిపోవడం జరిగింది. ఇక్కడ మొక్కజొన్న అయితే కంప్లీట్ గా అడ్డం పడ్డది. ఇంకా పాలు పోసుకునే దశలో కూడా లేదు. అకాల వర్షాలకు మా యొక్క జొన్న పంట గాని, పసుపు గాని, వరి చాలా దెబ్బతిన్నది. దాదాపు రాత్రి 2:30 గంటలకు నైట్ లో 2:30 గంటల నుంచి 3:30 గంటల మధ్యలో చాలా బీభత్సంగా వడగాళ్లు వచ్చి, గాలి దుమానం వచ్చి మొత్తం పంటలన్నీ నేల కొరిగిపోయినాయి. చాలా వర్షాలకు దెబ్బతిన్న పంటలను కూడా మార్కెట్ ద్వారా ఈ మక్కలు కొనుగోలు చేసి 2,400 రూపాయల ధర ఏదైతే ఉందో దాని ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొంటే బాగుంటుందని మా యొక్క రైతుల విన్నపము.